హల్లెలూయా. ఒక ఆయన భుజాన సంచి వేసుకుని కార్ల స్టోర్ రూమ్కి వెళ్ళాడు. భుజాన సంచి వేసుకొని గడ్డమంతా పెంచుంది. తర్వాత అడుక్కున్న అతనిలా ఉన్నాడనమాట. అతను కారు స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, ఎందుకయ్యా అడుక్కోకుండా ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఎవరి మంటకి వాళ్ళు గెంటేస్తున్నారనమాట. గెంటేస్తున్న కాదు నేను మేనేజర్ గారిని చూడాలి, మేనేజర్ గారితో మాట్లాడాలి అని చెప్పేసి ఆయన అంటుంటే, అడుక్కున్నవాడివి నువ్వెందుకు మేనేజర్తో మాట్లాడతావు, ఏమని మాట్లాడతావు అని చెప్పేసి అంటే, నాకు ఒక కారు కావాలి అన్నాడు. అదా కారు ఎందుకయ్యా, నీకు అడుక్కుంటున్నావు కదా, అడుక్కున్నవాడికి కారు ఎందుకు అని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన వస్తే వెళ్ళిపోయి ఇంకొక ఆయన వచ్చాడు. అలాగా అందరు కూడా గెంటేస్తున్నారు ఆయన్ని. గెంటేస్తుంటే ఒక ఆయన వచ్చాడు. ఏంటి బాబు, ఏంటి నాన్నగారు, ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటే, బాబు నేను కారు కొనడానికి వచ్చాను, మేనేజర్తో కలవాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా మరి మేనేజర్ ఒప్పుకోవట్లేదు, ఏం చేయమంటారు, నేను చెప్పాను మీరు కలుస్తున్నారని, అడుక్కున్నవాడు నాతో కలవడం ఏంటని చెప్పేసి మేనేజర్ గారు నన్ను మందలించారు, నిన్ను ఉద్యోగంలో తీసేస్తానని అన్నాడు, కనుక మీరు ఏమనుకోకండి అంటే, బాబు ఇదిగో నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను, ఈ ఉత్తరము మేనేజర్కి ఇయ్యి అని చెప్పి అతనికి ఇచ్చాడనమాట. అతను ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. మేనేజర్కి ఇస్తే ఆ ఉత్తరం చూసేటప్పటికి మేనేజరు గడగడ వణుకుపోతున్నాడు. గడగడ ఎందుకు వణుకుతున్నాడు అని ఈ ఇచ్చినవాడు ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఆలోచించినప్పుడు కొన్ని రోజులకి ఆ అడుక్కున్న ఆయనే పెద్ద సైన్యంతోనూ స్టోర్ రూమ్లోకి వచ్చాడు. తెలుసు కదా, స్టోర్ రూమ్ అంటే కార్లు అమ్ముతారు కదా, అక్కడికి అంత పెద్ద సైన్యంతో వచ్చాడనమాట. ఆయన వచ్చిన తర్వాత ఈ మేనేజరు లోపల నుండి పరిగెట్టుకొని వచ్చి, అయ్యా నన్ను క్షమించండి అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, అడుక్కున్న వాళ్ళ ఈయన స్టోర్ రూమ్కి ఏజెంట్ అన్నమాట. అడుక్కున్న అతను వచ్చిన ఆయన ఆ కారులకి అధికారి అయితే నాకు మంచి కారు కొనమంటే ఈయనకి అడుక్కున్నవాడు కదా, నీవేం కొనుక్కుంటావు అని చెప్పి అందరు గెంటేశారు. ఒక ఆయన మాత్రము, అయ్యా మరి నేను చెప్పితే నా మాట వినలేదు అని చెప్పేసి అంటే అప్పుడు అతనికి లెటర్ ఇచ్చి పంపించాడు. అప్పుడు ఆ లెటర్ని చూసి వణుకుపోతున్నాడు మేనేజరు. అప్పుడు ఈయన వచ్చినప్పుడు ఆ మేనేజరు నిలబడి ఉన్నాడు. అతనికంటే మేనేజర్ ఈయన ఎవరు, అడుక్కున్నవాడుగా వచ్చిన ఆయన ఈయనకంటే మేనేజర్ అనమాట, కారు స్టోర్ రూమ్కి అధికారి. ఈ పరిస్థితి ఎలాగుందో అని చెప్పి వచ్చాడనమాట పరీక్షించడానికి. ఆయన వీళ్ళు ఏం చేశారంటే, అడుక్కున్నాడు కదా నువ్వు గంట చేశారు బయటికి. అయితే ఆఖరికి మేనేజర్తో అన్నాడు, నీ ఉద్యోగము పోయింది అని చెప్పేసి ఉద్యోగం రిజైన్ ఇచ్చేసి ఎవరైతే లెటర్ తీసుకొని మేనేజర్కి ఇచ్చాడో అతనికి ఉద్యోగం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక గొప్పోళ్ళని ప్రేమించడం కాదు, అందరినీ ప్రేమించాలి అని అక్కడ చూపించాడు. అప్పుడు అన్నాడు అనమాట, గొప్పగా వస్తే మీరు కారుని చూపిస్తారా, ధనం పట్టుకొని వస్తే మీరు కారు ఇస్తారా, లేకపోతే ఇవ్వరా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీలేదని చెప్పేసి అందరినీ తీసేశాడు. ఎవరైతే లెటర్ ఇచ్చి వచ్చాడో ఆయనకి మేనేజర్గా పెట్టుకున్నాడనమాట. ఆయన అధికారి. ఈరోజు ఈ మధ్యాహ్న కాలమందు ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనము అందరిని ఒకలాగే ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఆయనకి పేద గొప్ప ఆస్తి అంతస్తు ఆయనకు ఉండదు, అందరూ ఒక్కటే. దేవుని స్తోత్రం. ఆయన మంచి బట్టలు వేసుకున్నాడని రండి ఇక్కడ కూర్చున్నాను కాదు, అందరూ దేవునికి బిడ్డలమే మనం అందరం కూడా. దేవుని స్తోత్రం. అందరం దేవుని బిడ్డలమా కాదా, సైతాన్ బిడ్డలమా? దేవుని బిడ్డలమా? దేవుని బిడ్డలము
అని అందరినీ మనము ప్రేమిస్తే దేవుడు మనలను అధికంగా ప్రేమిస్తానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇది కథ ఏంటంటే నేను చెప్పానంటే ఆ పేదవాడిని చూసి అసహించుకొని గొప్పవాడిని చూసి కూర్చోబెట్టుకోవడం కాదు. నువ్వు ఎవరిని చూస్తున్నావో, ఎవరిదో ఈ స్థానము ఒక్కసారి గుర్తెరిగి బ్రతుకు అని చెప్పేసి అతన్ని తీసివేసేసాడు. ఎవరైతే లెటర్ ఇచ్చాడో ఆయనకి ఉద్యోగం ఇచ్చాడు. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, హెచ్చింపబడవాడు తగ్గించుకొను. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రభువా నేను దీనురాలను, దరిద్రులాలను, ప్రభువా నా మొర ఆలకించు నాయనా, దీనంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడా చేయడా? చేస్తాడు. నాకు ఇష్టం లేదా, నాకు ఇష్టం లేదా, నేను నమ్ముకుని నాకు ఇష్టం లేదా అని దేవుని మీద అధికారం చెల్లించే కన్నా ప్రభువా నాకు దయచేయవా, నాకు దయచేయవంటే ప్రభు తప్పనిసరిగా జవాబిచ్చే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాగే దావీదు కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. ప్రభువా నాకెంతమంది ఉన్నా నీకు తప్ప నాకు ఎవరు లేరు నాయనా అని చెప్పి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అయితే దావీదుకి మామగారు ఉన్నారు. ఆ మామగారి పేరు ఏం పేరండి? సౌలు. ఆ సౌలు ఏం చేశాడంటే దావీదుని ఎలాగైనా చంపాలి అనుకుంటున్నాడు. దావీదుని ఎలాగైనా చంపాలి అనుకున్నాడు. అయితే దావీదు ఆ దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాలమందు మన కష్ట సమయంలోనూ దుఃఖ సమయంలోనూ ఎవ్వరు మన పక్కన ఎవ్వరు ఉండరు, కానీ దేవుడు ఒక్కడే మన ప్రక్కన ఉంటాడండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. ఎందుకంటే అందరూ ఉన్నారని, అందరూ నావారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాతో ఈ లోకములో, ఎవరు ఉన్నారు తోడు ఈ గనుక ఎవరు ఎంతమంది ఉన్నా మన బాధను, మన కష్టాలు, మన బాధలు తీర్చేవాడు యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదలు చదువుకుందాం. తరువాత ఫిలిష్తీయులు కీయుల మీద యుద్ధము చేసి కళ్ళం మీద ధాన్యమును దోచుకున్నారని దావీదు నాకు వినబడెను. అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీయులను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చిన యూదా దేశములో ఉండినను మాకు భయముగా ఉన్నది, ఫిలిష్తీయుల సైన్యం ఎదురుగా వెళితే మాకు చాలా భయం ఉంటుంది అంటున్నాడు. ఎవరు? దావీదు ఫిలిష్తీయులు ఏం చేశారంటే ధాన్యము దోచుకున్నారని తెలిస్తే అప్పుడు దావీదు ఏమన్నాడంటే ఇలాగా ధాన్యాన్ని అంతటి దోచుకుంటున్నారు, వారిని ఏం చేయాలి ఆయన అని చెప్పి ఎవరి దగ్గర మనవి చేసుకున్నాడు? ఆయన దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. ఆయన నేను ఎలాగా ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఫిలిష్తీయులతో యుద్ధం చేయి, కానీ అక్కడున్న కొంతమంది
కెలీదీయులను వారిని రక్షించు అని చెప్పినప్పుడు దేవుని మాట విని లోబడి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులను ఓడించి ఆ కెలీలియను వారిని రక్షించుకున్న తర్వాత అప్పుడు సౌలుకు తెలిసింది ఏమని, దావీదును ఎలాగైనా చంపాలి. శత్రువులు మాకు పక్కపక్కన ఉంటారు, మనకు ఉంటారు శత్రువులు. నాకు లేరని ఎవరైనా ఉన్నారండి? శత్రువులు ఉంటారు. మనం ఎంత బాగుంటామో అంత అమ్మో ఇలా ఎంత బాగుపడిపోతున్నారు, ఇలా ఎలా బాగుపడిపోతున్నారు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక అటువంటి శత్రువుల మధ్య మనం ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనకు నమ్మకంతో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడితే శత్రువు మన పట్ల ఏమీ చెయ్యలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కొండలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, నీ స్తోత్రం ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. ఆమేన్. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నాయనా, నేను కొండల్లోనూ లోయల్లోనూ ప్రభువా పరిగెడుతున్నాను తండ్రి, నన్ను జయించేవారు ప్రభువా ఎవరు తండ్రి? నువ్వు సహాయం చేయవా నాయనా, నువ్వు సహాయం చేయవా నాయనా, నువ్వు సహాయం చేయవా నాయనా అని చెప్పి దావీదు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. 4వ వచనము, 3వ వచనం. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము అచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయులు సైన్యములకు ఎదుగురుగా కెలీయులకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీని? ఏరా, మీ ఇంతమందిని పరిపాలిస్తున్నాను కదా, ఇంతమంది నాకు కింద ఉన్నారు, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఎందుకు రారు అని చెప్పేసి దెబ్బలాడలేదు వాళ్ళతోనూ. మళ్ళీ మాకు ఫిలిష్తీయులతో దెబ్బలాడడానికి భయం వేస్తుంది, వాళ్ళని చూడడానికి భయం వేస్తుంది కాబట్టి మేము రాలేము అని చెప్పి దావీదుతో అన్నప్పుడు దావీదు అంటున్నాడు, ప్రభువా. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు దావీదు? ఎవరి దగ్గరికి వచ్చాడండి? దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెడుతున్నాడు. ఏమని మొర్ర పెడుతున్నాడు ఆయన? ఏమని మొర్ర పెడుతున్నాడు? ఇలాగున దావీదు కెయ్యలు కాపురస్తులను రక్షించాను. అయితే ఆఖరికి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఏమని? ప్రభువా నాయనా,
ఫిలిష్తీయులు నా చేతికి అప్పగించగలవా అని చెప్పి ప్రభువుని అడుగుతప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ఫిలిష్తీయులు నేను నీ చేతికి అప్పగిస్తాను అన్నాడు. ప్రతి నిమిషము ప్రతి దానికి కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభువా, ఇలాగ యుద్ధానికి వస్తున్నారయ్యా, ఇలాగ యుద్ధానికి వస్తున్నారు నాయన, నేను ఒక్కడే ఉంటున్నాను, ఈ జనులు ఎవరు రావట్లేదు, ఎలాగ తండ్రి అంటే, నువ్వు వెళ్ళు, ఫిలిష్తీయులతో నేనున్నాను, నువ్వు వెళ్ళు, నీకు సహాయం అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎవరితోనూ దావీదుతోనూ. దావీదు ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పుకున్నాడు. ప్రభువా, ఫిలిష్తీయుల మీద నేను యుద్ధం చేయాలి, ఎలాగ తండ్రి అంటే, ఎల్లు నేను ఉన్నానని చెప్తే అప్పుడు దావీదును పంపించారు. దావీదు వెళ్ళాడు, ప్రభువు పంపించాడు, వెళ్ళిన వెంటనే జయించి వచ్చాడు. జయించి వచ్చిన తర్వాత అప్పుడు సౌలుకు తెలిసింది, ఆహా, దావీదు ఫిలిష్తీయులను హతము చేశాడు కనుక దావీదును ఎలాగైనా చంపాలి అని చెప్పి సౌలు అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఎక్కడైతే దావీదు నివసిస్తున్నాడో ఇంట్లోనో పట్టణంలోనూ ఎక్కడ నివసించట్లేదు. ఆయన లోయలో ఉంటున్నాడు. ఎక్కడ? ఎడారిలో, లోయలో, గోతుల్లో ఉంటున్నాడు ఆయన. అలాగ నివసిస్తుండగా ఎలాగైనా సరే సౌలును పట్టుకోవాలన్నాడా, దావీదుని పట్టుకోవాలన్నాడా? దావీదునే పట్టుకొని. ఎందుకు? దావీదు ఎవరు? దావీదు సౌలు అల్లుడు. ఎల్లుండి ఏం కూర ఉండేమో అంటే మర్చిపోతాం కదా. ఎల్లుండి ఏం కూర వండుకున్నారు? ఎవరికి జ్ఞాపకం ఉండదు. దేవుని వాక్యము నరమంలో, కీళ్ళలో, మూలుగులో వివరించినంత మట్టుకు దూరుచు హృదయం ఒక తలంపుల ఆలోచనలు శోధించే వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడు మన మనసులో ఉండాలి. అడిగిన వెంటనే దేవుని కుమారుడే కానీ సౌలుకి ఏమవుతాడు? అల్లుడవుతాడు. అయితే దావీదు సౌలుకి అల్లుడవుతే దావీదుకి సౌలు ఏమవుతాడు? మామ. ఇప్పుడు మామయ్యకి అల్లుడికి యుద్ధం జరుగుతుందన్నమాట. యుద్ధము ఎలాగైనా సరే. ఎందుకు? అసూయ, కక్ష, క్రోధము, ఆ మత్తతులు. ఎందుకంటే సౌలు కింద దావీదు అల్లుడుగా ఉండి ఇంత జయం పొందాడు, ఎలాగైనా సరే అతన్ని చంపేవాలి. అయితే దావీదు ఎవరి చేతిలో ఉన్నాడు? అది దేవుని చేతిలో ఉన్నాడు. ఎంతమంది నా మీదకి వచ్చినా నేను మాత్రము దేవుని చేతిలో ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పరే. అర్థం అవ్వట్లేదు అనమాట మీకు. ఎవరి చేతిలో ఉన్నాడు దావీదు? దేవుని చేతిలో ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు సౌలు, ఎలాగైనా సరే సౌలును చంపాలి, దావీదును చంపాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచించేటప్పటికి అప్పుడు 18వ వచనం చదువుదాం. అయితే ఇక్కడ 18వ వచనం కాదు, నేను చదివితే ఆలస్యం అవుతుందని చెప్తున్నాను. అయితే సౌలు ఏమనుకున్నాడంటే, నేను దావీదును చంపాలని పన్నాగం పన్నుతున్నాడు. పన్నాగం పన్నుతుంటే అప్పుడు దావీదు దేవుని దగ్గరికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. 11వ వచనము. రూఢిగా తెలియడని ఉన్నది, కెయ్యేలా జనులు అతన్ని చేతికి అప్పగించుదురా, నీ దాసునైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చిన ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసునైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చినని యెహోవా సెలవిచ్చెను అంటున్నాడు. పర్వాలేదు, నేను నీ చేతికి అప్పగిస్తాను అన్నాడు. కెరీలా జనులు నన్ను నా జనము పౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగింపరని సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దానికి యుద్ధం చెలరేగుతుంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు.
దేవుని మీదే తన చేతులు పైకెత్తాడు. దేవుని మీదే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ కష్టం వచ్చింది నాయన, నేనేం చేయను. ఈ బాధ వచ్చింది, నేనేం చేయను. ఈ శ్రమ వచ్చింది, ఏమి చేయను అంటే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకని పాడండి. యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరింతును. ప్రభువా, నా భాగ్యము నీవే నాయన, నా కష్టతరంలో నీవే తండ్రి, నా సహాయం నీవేనా. ఇక్కడ ఎవ్వరు నా ప్రక్కన ఎవ్వరు లేరు నాయన. లోయల్లో, కొండల్లో, ఈ లోయలో ఉన్నాను తండ్రి. సౌలు చూస్తే నా మీదకు యుద్ధానికి వస్తున్నాడు, ఏం చేయను తండ్రి అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు. నాకు ఆయన ప్రభువా, నీ దాసునైన నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకో. నీ దాసునైన నన్ను ప్రభువా, వాళ్ళకి నేను అప్పగిస్తావు నన్ను. లేదు లేదు, నిన్ను అప్పగించను, నీతో నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాగా ఆ జయించాడు. ఎలాగైనా సరే సౌలు ఏమనుకున్నాడంటే, అల్లు చంపాలి దావీదుని అనుకున్నాడు. అప్పుడు సౌలు కుమారుడు ఎవరండి? సౌలు కుమారుడు యోనాతాను. యోనాతాను వచ్చి దావీదు దగ్గర, ఆ లోయలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నా తండ్రి నేను చంపుదామని చూస్తున్నాడు, కానీ చంపకుండా చేసేవాడిని నేను అని చెప్పి ఇక్కడ హామీ ఇస్తున్నాడు. ఏం హామీ ఇస్తున్నాడు? 18వ వచనం చూద్దాం. వీరిద్దరూ 16వ వచనం నుండి 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతానును లేచి, మనము లోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకుని జాలాడు, నువ్వు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజుగా అవుదువు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరు కుమారుడు? దావీదు కుమారుడా? ఎవరు కుమారుడు? సౌలు కుమారుడు. సౌలు కుమారుడు పేరు ఏం పేరు? సౌలు అల్లుడెవరు? ఎవరు? ఏం పేరు? రూబేను. ఆ రూబేన్ గారు చెప్తున్నారు, మీరు ఎవరు చెప్పట్లేదు. చెప్తున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎందుకంటే జ్ఞాపం చేసుకోవాలి. మన శత్రువులు మన ప్రక్కన ఉన్నా, ఎంతమంది మన ప్రక్కన ఉన్నా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. కొంతమంది ఎంత బాగుపడిపోతుందో, ఎంత ఎలాగైపోతుందో, చూచూ ఎలాగ అంతస్తు ఎక్కేసింది అని చాలామంది సణుక్కుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే దీన్ని దింపేయాలి అనుకుంటారు. కానీ దేవుడు మాత్రము మన పక్షాన ఉన్నాడు అని దేవుని స్తోత్రం తెచ్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోనాతాను వచ్చి, దావీదు నువ్వు భయపడకు, నువ్వు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటావు, నువ్వు భయపడవద్దు అని చెప్పి, అప్పుడు ఏమన్నా చూడండి, అప్పుడు నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహకారిగా ఉందును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలియన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపర్చెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని తరువాత దావీదు మనసులో నిలిచెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇంకా చెప్తే చాలా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనతో ఎవ్వరు లేకపోయినా
మన కష్టాల్లో ఎవరు తోడుగా లేకపోయినా ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఎందుకు? నువ్వు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, నువ్వు నా కుమారుడువు, నేను ఎన్నుకున్నాను గనుక నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనవరు దేవుని స్తోత్రం తెంచుకుందాం. గడి చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నేను మంచం అడిగాను నాయన, నాకు మంచి ఇచ్చేతండి, నిజంగా నువ్వు తోడుగా ఉన్నావని. అది కాదు, దేవుడు శ్రమలో, కష్టంలో, శోధనలో, బాధలో అన్నిట్లో కూడా నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, దేవుడు హారోనమై వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడిని నీవే ఆదరించు అని చెప్పి పరిశుద్ధాత్ముని పెట్టి ప్రభు ఆరోహణమయ్యాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాలమందు యోనాతానుకి ఎవరు? దావీదు బామ్మర్ది ఎవరు? బామ్మర్ది ఎవరు? యోనాతాను పరిశుద్ధాత్ముడుగా ధైర్యపరిచి బలపరిచి, నీకు భయపడవు, నేను నీకు సహకారిగా ఉంటాను అని చెప్పి వాగ్దానం ఇచ్చి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి ధైర్యం తెచ్చుకొని దావీదు రాజుగా పరిపాలించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భేద గొప్ప లేదు దేవుని దగ్గర, పక్షపాతం లేదు దేవుని దగ్గర, అందరూ సమానులే. రాజు అనుకున్నాడు, సౌలు అల్లుడు కదా తీసేద్దాంలే అనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం ఎవరి పక్షాన ఉన్నాడు? ఎవరి పక్షాన ఉన్నాడండి? ఎవరి పక్షాన ఉన్నాడు? దావీదు పక్షాన ఉన్నాడు. దావీదు ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుని పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించిన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం నాయన, నీ స్తోత్రం ప్రభువా, నీ స్తోత్రం నాయన. మా గొప్ప దేవా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. సర్వాధికారి నీకే వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. ఈరోజు నీ వాక్యం చదివి మాతో మాట్లాడావు నాయన. ప్రభువా నాయన, ప్రభు ఎవరు లేరు, నా లోయల్లో కొండల్లో ఉన్నాను నాయన, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్న ఏమి చెయ్యాలి అని చెప్పినప్పుడు ప్రభువా నువ్వు సహాయం చేయవా, ప్రభువా నువ్వు సహాయం చేయవా, ప్రభువా నువ్వు సహాయం చేయవా అని మొరపెట్టినప్పుడు నేను నీకున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రభువా నువ్వు నడిపించావు తండ్రి. నీ స్తోత్రాలు. ప్రభువా నువ్వు నడిపించే దేవుడువు, ఆదరించే దేవుడువు, వాగ్దానం ఇచ్చే దేవుడువు, నమ్మదగిన దేవుడువు, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడువు. అటువంటి గొప్ప తండ్రివి మీరు మాకున్నావు తండ్రి. ప్రభువా మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడవు నా యోనాతాను. ప్రభువా నేనున్నాను, నువ్వు భయపడకు, నువ్వు రాజుగా ఏలు అని చెప్పి యోనాతాను బలపరిచాడు. ప్రభువా నా నాయన గొప్ప తండ్రి, నువ్వు సహాయం చేసే నమ్మదగిన దేవుడు అని రుజువుపరుచుకున్న తండ్రి నీ స్తోత్రాలు. ఆ రోజు దావీదుకు సహాయం చేసిన దేవుడువు ఈరోజు మా మధ్యన ఉన్నావని నమ్ముతూ నీ సందులో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నువ్వు కృపగల దేవుడు అని ప్రభువా, సహాయం చేసే నమ్మదగిన దేవుడు అని ప్రభువా నా నాయన నువ్వు ఉన్నావని ప్రభువా మేము విశ్వాసముతో పోరాడి ఆ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టడానికి కృప చూపించమని, సహాయం ఇచ్చేయమని, నీకే మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసునాథుని పేరట వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.